కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. కల్తీ కల్లు తాగి జనం అస్వస్థతకు గురయ్యారు. గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో కుస్తీ పోటీల సందర్భంగా కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురికాగా పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో వరుసగా కల్తీ కల్లు ఘటనలు చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కాసుల కక్కుర్తితో కల్తీ కల్లు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్లు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కామారెడ్డి ప్రజలు. కల్తీ కల్లు బాధితులను సబ్ కలెక్టర్ కిరణ్మయ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు పరామర్శించారు. కల్తీ కల్లు విక్రయించిన వారిని పట్టుకోవటం కోసం 3 బృందాలు గాలిస్తున్నారని సూపరింటెండెంట్ హనుమంతరావు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు. అందరూ కూడా ఇప్పటివరకు స్టేబుల్గానే ఉన్నారు. టోటల్గా 14 మెంబర్స్ని నిజామాబాద్ పంపించడం జరిగింది. అందులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారు కూడా బాగానే ఉన్నారు. అలాగే 30 మెంబర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, వారు కూడా స్టేబుల్గానే ఉన్నారు. తర్వాత ఒక 10 మెంబర్స్ని కామారెడ్డి హాస్పిటల్ పంపించడం జరిగింది. 10 మెంబర్స్ కూడా స్టేబుల్గానే ఉన్నారు. ఫర్దర్ అప్డేట్స్ కామారెడ్డి నిజామాబాద్. ఇక్కడ మిగతా పేషెంట్స్ ఎవరైతే అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళలో కూడా అరౌండ్ 70% డూయింగ్ వెల్. వాళ్ళు ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నారు, వాక్ చేయగలుగుతారు, సిమ్టమ్స్ అన్ని కూడా తగ్గినట్టుగా చెప్పారు. 70 to 80% దే వాంట్ టు గెట్ డిశ్చార్జ్. రిమైనింగ్ పేషెంట్ డాక్టర్ పర్యవేక్షించి ఓకే అన్నట్టు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఫార్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్. ఎవ్రీ పేషెంట్ ఇస్ స్టేబుల్. టేకింగ్ ఆల్ మెజర్స్. ఇంకా గ్రామాల్లో కూడా హెల్త్ టీమ్స్ అనేవి మనము కంటిన్యూస్గా ఉంచాము. సో ఏదైనా కావాల్సి ఉంటే రీచ్ అవుట్ టు అస్. ఇక్కడ ఇమీడియట్గా గ్రామాల్లో కూడా విజిట్ చేసి హెల్త్ సెంటర్ని విజిట్ చేసి ఏదైనా ఇష్యూ ఉన్నట్టయితే అక్కడి నుంచి ఇక్కడికి పిలిపించుకునే వెసులుబాటు కూడా మనం చేయడం జరుగుతుంది.